హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, సినిమాకి సంబంధించినవి ఎటువంటివి కూడా చిన్న క్లిప్స్ కావచ్చు, ఏది కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు. అసలు చేస్తున్నారా లేదా కూడా కొన్నిసార్లు డౌట్ వస్తుంది. చాలా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మధ్యలో ఏదో ఎన్టీఆర్ బాడీ బాగలేదు, నచ్చలేదు అని చెప్పి ప్రశాంత్ నీల్ షూటింగ్ పోస్ట్ పోన్ చేసినట్టు, మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు ఇవన్నీ కూడా జరిగాయి. ఈ మధ్యనే జరిగింది, అది ఎక్కువ ఎక్కువ టైం కూడా పడలేదు. దానికి బిఫోర్ జోడన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. మళ్ళీ రీసెంట్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇష్యూ నడుస్తుందని చెప్పేసి షూటింగ్ ఆగిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. కానీ అదేం లేదని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ వారి రూమర్స్ ఏమి నమ్మకండి, అఫీషియల్గా మేమేం చెప్పలేదు. షూటింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుగుతూనే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దట్ టు ఎన్టీఆర్ ఈ 2 months లాస్ట్ 1 month నుంచి కూడా ఎక్కడ బయట కూడా ఎక్కువ కనబడట్లేదు. ఇది వాళ్ళు పెట్టుకున్న కండిషన్. సినిమాకి ఏదో మే 20th ఎన్టీఆర్ బర్త్డే టైంకి మనకు ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నట్టు అనిపించింది. అదే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కూడా ఈ నెక్స్ట్ షెడ్యూల్ జరిగే షూటింగ్ అంతా కూడా బయట కనబడకుండా తన బాడీ మేక్ ఓవర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈవెన్ ఫేస్ మొత్తం ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేశారని, ఎక్కడ ఈవెంట్స్ కానీ ఏది కానీ అటెండ్ చేయొద్దు అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు స్ట్రిక్ట్గా రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ విధంగా చూసుకుంటే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మనకైతే చాలా చాలా కష్టంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది, దేవర తర్వాత నుంచి కూడా ఇంతవరకు సినిమా గురించి అప్డేట్ లేవు. ఓన్లీ షూటింగ్ అక్కడ జరుగుతుంది, షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ సినిమాలో వీళ్ళు కొత్తగా క్యారెక్టర్ యాడ్ అయ్యారు, వీళ్ళు క్యాస్ట్ అయ్యారు ఇప్పుడే ఈ సినిమాకి. అంటే మీన్స్ అనిల్ కపూర్ ఆయన చేస్తున్నారు. తర్వాత టోనో థామస్ అన్నారు, కానీ టోనో థామస్ కూడా అది రూమర్ గానే మిగిలిపోయింది. మరి అతను వచ్చి షూటింగ్ షెడ్యూల్స్ ఆయనకి క్లాష్ అయ్యేసి, అంటే వీళ్ళు లాంగ్ రన్ లో చేస్తున్నారు సినిమా. షెడ్యూల్స్ ల్యాగ్ అవుతూనే ఉన్నాయి, పెరుగుతూనే పోతున్నాయి, టైం ఎక్కువ పడుతుంది, టేకింగ్ ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించిన టోనీ థామస్ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు అనిపించింది. వచ్చి ఏదో అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది, తను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఈ సినిమాకి. అంటే ఫేస్ ఆఫ్ ఉంది ఎన్టీఆర్ గారికి అలాగే టోనీ థామస్కి అని చెప్పి ఈ రూమర్ అయితే నడిచింది. రూమర్ అది మరి నిజమో తెలియదు, కానీ ఆయన సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారా లేదో అది కూడా క్లారిటీ లేదు. రీసెంట్ గా తన సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్ ఈవెంట్ లో కూడా అడిగితే ఎన్టీఆర్ సినిమాలో చేస్తున్నారు లేదా అంటే, సో నాకు మలయాళం సినిమాలు అంటే ఇష్టము, సో నేను ఫస్ట్ వాటికే ప్రియారిటీ ఇస్తాను, దట్టు నేను ఒక సినిమా టైం ఒక సినిమా మాత్రమే ఇస్తాను, 2 సినిమాలు ఒక టైంలో నేను చేయను, ఒప్పుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన ఆ సమస్యని సైలెంట్ గా పక్క జరిపాడు అనిపించింది. సో ఏదో ఆయనకి డేట్ క్లాసెస్ అయినాయో మరి ఏమైనా తెలియదు, కానీ అఫిషియల్ గా అయితే అప్పుడు టోనీ థామస్ సినిమాలు ఉన్నారని చెప్పి కూడా చాలా గట్టిగానే టాక్ నడిచింది. మరి నిజంగానే ఉండి పక్కకు వచ్చారేమో అనుకుంటున్నాను అయితే. ఆయనకి డేట్స్ కుదరక ఆయన సినిమాలకు క్లాష్ అవ్వడం వల్ల మేబీ అనుకుంటా. అలాగే ఇప్పుడైతే కొత్తగా వచ్చిన రూమర్ ఫ్రెష్ గా షాహిద్ కపూర్ సినిమాలో జాయిన్ అవుతున్నాడు. ఎన్టీఆర్ కి యాంటగోనిస్ట్ గా ఫేస్ ఆఫ్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన ఏదో మెయిన్ విలన్ గా జాయిన్ అవ్వబోతున్నారని కూడా క్లారిటీగా తెలియదు, కానీ అదైతే నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి ఖచ్చితంగా కంప్లీట్ గా చెక్కలు కొడతా ఉంది అది. క్లారిటీ అయితే మొత్తానికి దాని మీద లేదు. ఇంకా అవన్నీ పక్కన పెడితే ఇంత గందరగోళం, ఇన్ని తలకాయ నొప్పులు, ఈ సినిమాకి సంబంధించిన అది ఇది ఇది అని చెప్పి మొత్తం తిప్పి 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 అన్ని చేస్తూనే ఉన్నారు, కానీ సినిమాకి అఫీషియల్గా సంబంధించినవి ఏది కూడా బయటికి రావట్లేదు. కానీ ఒక్కటైతే ఇవాళ వచ్చింది, ఎన్టీఆర్ గారి పోస్టరు. సో బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేసి ఒక జిమ్ పోస్ట్ పెట్టారు. ఆ బాడీ మొత్తం లీన్గా, కంప్లీట్ టైట్గా, చాలా చాలా ఫ్లాట్గా, అది లైక్ నేను చెప్పాలంటే బ్రూస్లీ లుక్ లాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. మరి ఫ్రంట్ సైడ్ నుంచి లుక్ ఎప్పుడు వదులుతారో తెలియదు, కానీ అది ఏ విధంగా ఉంటుందో మరి తెలియదు. అది మేక్ ఓవర్ వీడియో అయితే మనకు ఒకసారి చిన్నది లీక్ అయింది, అప్పుడు ఈ ఆర్మ్స్కి వేస్తా, సో బైసప్స్కి వేస్తా ఒకటి వీడియో అయితే వచ్చింది కదా. సో అది లీక్ అయినప్పుడు అనుకున్నా లీన్గా అనిపించాడు అక్కడ, చాలా లీన్గా బాడీ షేప్ అట్లా ట్రైన్ అవుతుంది. అప్పుడు బాడీ ఇంకా కంప్లీట్గా రాలేదు ఫిట్, ఇప్పుడు కంప్లీట్గా అయినట్టుంది. మరి దీనికి సంబంధించిన లుక్ బయటికి రాకుండా ఉండడానికి వీళ్ళు సెక్యూర్డ్గా ప్లాన్ చేసుకున్నారు, షెడ్యూల్స్ కూడా ఎన్టీఆర్ బయటికి రాకుండా. కాబట్టి మనకు మే 20th ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్న గ్లిమ్స్, ఆర్ఎల్స్ టైటిల్ గ్లిమ్స్, ఎన్టీఆర్కి సంబంధించిన పోస్టరో లేకపోతే చిన్న వీడియో క్లిప్, సినిమాకి సంబంధించిన టీజర్ లాంటిదో, ఇలాంటివి ఏవో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి 20th అంటున్నారు, అది క్లారిటీగా లేదు, ఉంటుందా లేదా అన్నది ఆ రోజు వరకు మనకు కూడా తెలియదు. బిఫోర్ దట్ ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కావచ్చు, ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, అంటే ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ వాళ్ళే అప్డేట్ ఇవ్వాలి, మేబీ వాళ్ళే బిఫోర్ పెడతారేమో చూడాలి. ఎన్టీఆర్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, ఆ బ్యాక్ పోస్ట్. ఆ పోస్ట్ చూసిన తర్వాత ఆ పోస్ట్ తో పాటు కట్టడం జరిగింది, ఎక్కువ సైలెంట్ గా ఉంటే దాని రిజల్ట్ చాలా వైలెంట్ గా ఉంటుందని చెప్పి కూడా, ఈ సైలెన్స్ కూడా ఒక పెద్ద వైలెన్స్ సృష్టిస్తుంది అని చెప్పి ఆ చిన్న ట్యాగ్ లాగా పెట్టి ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. సో బాడీ అయితే చాలా ఫిట్ గా అనిపిస్తున్నాడు, బ్రూషిల్ లాగా లుక్ లాగా అనిపిస్తుంది అనమాట. వైల్డ్ ఫైర్ అంటే చెప్తా, ఇది బాక్స్ ఆఫీస్ కాదు, సారీ బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అని. సో మన రామ్ చరణ్ పెద్ద కోసం ఆ విధంగా కష్టపడుతుంటే, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఈ విధంగా బాడీ లీన్ అయిపోయారు. అది మొత్తం బల్కింగ్, ఇది మొత్తం బాడీ
మొత్తం ఉంటారు లీన్ అయిపోవడము, రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి, కంప్లీట్ ఆపోజిట్ బాడీస్ అనమాట. సో ఎవరి సినిమాలకు వాళ్ళు ఈ విధంగా కష్టపడుతున్నారు, ఈ విధంగా వాళ్ళేమో ప్లాన్ చేసుకొని వాళ్ళ సినిమాలు ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ కూడా చిన్న తేడా జరగకూడదు అనే ఒక ప్లాన్తో, ఒక విజన్తో అంత కష్టం పెట్టి వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. అవి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఫ్యాన్స్కి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. చాలా మందికి ఈ మధ్య ఇవి చూసిన తర్వాత కొంచెం ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ దొరికిందని అనుకుంటున్నా. జిమ్కి వెళ్ళాలి, మనం కూడా బాడీ పెంచాలి, కనీసం మెయింటైన్ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింటుంది అనుకుంటున్నా. సో మీరు కనుక ఈ వీడియో ఆ పోస్టర్ చూసే ఉంటారు. చూసి ఉంటే మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో పెట్టండి. అలాగే ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ఈ అప్డేట్స్ మరిన్ని ఇంకా ముందు వచ్చినవన్నీ కూడా నేను దాని గురించి మాట్లాడతాను, తెలుసుకొని చెప్తాను. ఈ మధ్యలో ఈ గ్లిమ్స్ అన్ని క్లారిటీ లేక సరిగ్గా మాట్లాడడానికి కూడా నాకు కూడా ఎందుకు లేవండి, రూమర్సే కదా అని చెప్పి నేను కూడా పట్టించుకోలేదు. సో అందుకే నేను ఎక్కువ వీడియోలు కూడా చేయలేదు ఆ సినిమాకి సంబంధించి. ఇప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నేను మాట్లాడతాను, మీ ముందుకు తీసుకొస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉన్నా, న్యూస్ ఉన్నా తెలుసుకొని ఖచ్చితంగా మీ ముందు తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, ఆ వీడియోలు మిస్ అవ్వకుండా మీ దగ్గర వచ్చేస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్.